హలో అండి అందరికీ. రీసెంట్‌గా లద్దాఖ్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొని ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున లడాక్ ప్రాంతంలోని స్థానిక ప్రజలు లడాఖ్‌ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చి స్థానికంగా ఉన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేయడం, అలాగే సీఆర్‌పీఎఫ్ పోలీసు వాహనాల మీద పెద్ద స్థాయిలో దాడి చేసి నిప్పిపెట్టడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద స్థాయి ఘర్షణ అయితే జరిగిందనమాట. అయితే దీని మీద రీసెంట్‌గా సిబిఐ ఎంక్వైరీ ప్రారంభించిందనమాట. సిబిఐ ఎంక్వైరీ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, దీని వెనక విదేశీ శక్తులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈయన ఉన్నారు కదా, సోనం వాంగ్‌చుంగ్ అనమాట. ఈయనే ప్రధానంగా లడాఖ్‌కి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఈయన ప్రోద్బలంతోనే ఇక్కడ ఈ ఘర్షణ జరిగింది అని చెప్పేసి ప్రాథమికంగా సిబిఐ అధికారులు నిర్ధారించారు. ఈయన గత ఫిబ్రవరిలో పాకిస్తాన్ కూడా వెళ్ళిండంట. అంటే మనకి పాకిస్తాన్కి అస్సలు పడట్లే. అలాంటి సందర్భంలో ఆయన గత ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్ళిండు. ఈ అల్లర్ల వెనక ఈయన చెప్పిన పాకిస్తాన్ మాటలు విని ఈయన రెచ్చగొట్టడం వల్లే అక్కడ స్థానికంగా ఉన్న లడాఖ్కి సంబంధించిన ప్రజలు రెచ్చిపోయి పోలీసు వాహనాల మీద బీజేపీ కార్యాలయం మీద దాడి చేశారని చెప్పేసి సిబిఐ అధికారులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఈయన ఒక ట్రస్ట్, ఒక ఫండింగ్ సంస్థను అయితే స్థాపించిండు అనమాట. ఆ సంస్థకి ఎక్కడెక్కడి నుంచి నిధులు వచ్చినాయి, దీని వెనక విదేశీ వ్యక్తులు ఎవరు ఉన్నారా అని చెప్పేసి ఆయన మీద సిబిఐ అయితే ఒక ప్రత్యేక నిఘా పెట్టిందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఏదేమైనా కానీ దీని వెనక ఎవరో ఉన్నారు. ఎందుకంటే నేపాల్లో జరిగిన పరిస్థితులే సేమ్ అలాగే ఇక్కడ కూడా పోలీసు వాహనాలను కాలబెట్టడం, ఇలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి సంథింగ్ ఇక్కడ కూడా ఏదో జరిగింది. పైగా ఈయనకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేబీ సిబిఐ అధికారులు ఆయన మీద విచారణ చేస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి అవుట్కమ్ వస్తాయి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.